హాయ్ అందరికీ, ఈరోజు టేస్టీ అండ్ ఈజీగా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా శుభ్రంగా కడుక్కున్న బెండకాయల్ని చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టి 1 స్పూన్ ధనియాలు 1 స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించుకొని మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం వేసి ఒక గిన్నెలోకి తీసుకొని మొత్తం కలుపుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న బెండకాయల్లోకి చూపిస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా కూరుకొని మొత్తం అన్నీ ఫిల్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత బెండకాయలు వేసి కలుపుతూ బెండకాయలు సాఫ్ట్గా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు వేరే కళాయి పెట్టి కొంచెం ఆయిల్ పోసుకొని 1 చెంచా జీలకర్ర, 1 చెంచా తాలింపులు, 4-5 వెల్లుల్లి రెమ్మలు, 2 ఎండుమిర్చి, 1 రెమ్మ కరివేపాకు, చిటికెడు ధనియా పౌడర్, చిటికెడు కారం వేసి విస్క్ చేసుకున్న పెరుగు 1 కప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి పక్కన పెట్టిన బెండకాయ ముక్కలు వేసి చిటికెడు పసుపు వేసుకొని కలుపుకొని పావుగంట సేపు మగ్గించుకుంటే మన బెండకాయ ఫ్రై రెడీ.